జగన్మోహన్ రెడ్డి వారసత్వ సంపదగా ఈ రాష్ట్రానికి లెగసీ వేస్ట్ని ఇచ్చినాడు. చెత్త మీద పన్ను వేసినాడు 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రంలో ఉండే చెత్తను మాత్రం పేరుకుపోయినటువంటి పరిస్థితిలోకి దోసేసినాడు. ఆయన వారసత్వంగా ఇచ్చిండేది ఏంటంటే లెగసీ వేస్ట్. ఈ రోజున దాన్ని వదిలించుకోవడానికి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేస్తూ స్వచ్ఛరథం పేరు మీద వేస్ట్ ఎవరైనా ఇస్తే, స్పెషల్గా ప్రత్యేకించి ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ఈ ప్లాస్టిక్ కానీ ఇతరతర చెత్త ఏదైతే తీసుకొచ్చి ఇచ్చినా కూడా దానికి 20 రూపాయలు రేటు కట్టి సరిపడా వస్తువులు కానీ దానికి వస్తు రూపేణ వస్తు మార్పు క్రమంలో నిత్యావసర వస్తువులు కావచ్చు, అంతే స్థాయిలో వాళ్ళు వాడేటువంటి దైనందిక జీవితంలో వాడేటువంటి సోపు, పేస్ట్ ఇటువంటివి ఇచ్చి ఈ చెత్తను వదిలించుకునేటువంటి కార్యక్రమము వినూత్నంగా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలు ఆలోచన చేసుకోవాలి. చెత్త మీద పన్ను వేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఈయనే, జగన్మోహన్ రెడ్డి. ఆ చెత్తను వదిలించుకోవాలంటే తదుపరి వచ్చిన ప్రభుత్వాలు చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటిగా చెత్త మీద పన్ను ఎత్తేసింది. ఈ రోజున ఆయన వదిలిపోయినటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో, అప్పట్లో చెత్తను కూడా నిర్మూలించాలి. ఆయన పన్ను వేసినాడు కానీ నిర్మూలించాల. ఆ చెత్తని వదిలించుకునే క్రమంలోనే ఇటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయాల్సి వస్తుంది. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పుడు దారిలో పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ, తప్పుడు కథనాలు ప్రచురితం చేసుకుంటూ, తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ బాబాయిని చంపేసి గొడ్డల్ని చంద్రబాబు నాయుడు అకౌంట్లో రాస్తాడు. కల్తీ చేసి 100 కోట్ల డబ్బులు కొట్టేసి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలకు అపవాదు కట్టబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు చాలా విఘ్నులు. ఈ రోజున ప్రజలందరూ కూడా గతంలో ఆయన మాటలు ఏదన్నా నమ్మి మోసపోయినొచ్చు, కానీ ఇక మోసపోయే పరిస్థితిలో లేరు. కల్తీని ఎవరు వాడారు టీటీడీలు అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామి గురించి కూడా ఆయనకున్నటువంటి ఆలోచన విధానం, హిందువుల పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన విధానం సుస్పష్టంగా ఆయన ప్రతి చర్యలో కూడా మనకు ప్రస్ఫుటంగా కనపడుతోంది. రాజకీయాలకు ఇచ్చే ప్రాధాన్యత హిందూ మతానికి కానీ, హిందూ ధర్మానికి కానీ, హిందూ దేవుళ్ళకు కానీ ఇచ్చేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడనేది వాస్తవం అని నిన్నటి రోజున ఆయన శాసనమండలిలో ఆయన కానీ ఆయన పక్షం కానీ వ్యవహరించినటువంటి తీరుతెనులే ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రకంగా తెలియజెప్పిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అకృత్యాలు రాజకీయం కోసం, అధికారం కోసం పడుతున్నటువంటి తాపత్రయంలో భాగంగా చేస్తున్నటువంటి అకృత్యాలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజెప్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.